చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం కేజీ చికెన్‌లో చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వేసేసుకొని, మిక్స్ చేసేసుకొని, ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని, మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించుకున్న బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గిపోయాక చికెన్ కూడా వేసేసుకొని వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఉడికించేసుకోవాలండి. వాటర్ పూర్తిగా ఎగిరిపోయాక ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని, దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల పొడి వేసుకొని టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసేసుకొని చికెన్ అనేది ఇలా పొడి పొడిలాడే వరకు బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఈలోపు మనం రైస్ అనేది ఒక అరగంట ముందు నానపెట్టేసుకోవాలండి. మందపాటి గిన్నెలో నూనె మరియు నెయ్యి వేసుకోండి. దీంట్లోనే బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని మెత్తగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లోనే రైస్‌కి తగ్గట్టు రెండింతల వాటర్, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి. రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్‌ని 80% వరకు కుక్ చేసుకోండి. చికెన్ అంతా కూడా దీని మీద వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టేసేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.